ఈరోజు ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఆగస్టు మాసము చివరి ఆదివారము దేవుడు ప్రభుత్వం చెల్లించాలని స్తోత్రాలు తెలియజేద్దాం. ఒకసారి స్తోత్రం 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 క్రితం తర్వాత 14వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచబడిన పత్రిక పాఠాలు చెప్తాను. దయచేసి నోట్ తీసుకోండి. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13-14 వచనాలు. రెండవ పాఠంగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు. అపోస్తల విశ్వాస ప్రమాణం గురించి చెప్తాను. చేసి అందులో ప్రజల్లో బిడ్డగా చూద్దామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడు. పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాననియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్.